లేదా అనేది మనం ఒకసారి నిజమా అబద్ధమని క్లారిటీ రావాలి. ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే మనం చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే అది ఈటీవీ లాంటి సంస్థ నుంచి ఆరోపణ వినడం ఇంకా చాలా బాధపడాల్సిన ఆందోళన విషయం. ఎందుకంటే మనకు నిజంగా కూడా ఆ సుమన మనోహరాలు ఇప్పుడు లేవు. సుమన్ గారి చేతిలో ఉన్నప్పుడు ఆ తెలుగుతనం కానీ ఆ బాపు గారి బొమ్మ సౌందర్యం కానీ ఇప్పుడు లేవు. వాళ్ళు ట్రెండ్ తగ్గట్టు మారారా, ఏ పరిస్థితులు తగ్గట్టు పరిగెడుతున్నారా ఈ కాంపిటీషన్ యుగంలో అనేది వాళ్ళకు జడ్జిమెంట్ చేసుకోవాల్సింది. అందుకనే కదా మనకి ఎప్పుడైతే దృశ్యకావ్యం కనెక్టివిటీ తగ్గుతుందో ఆటోమేటిక్గా మనం ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు సిరీస్ మీద పడిపోయారు జనాలు. అంటే వాళ్ళ కాంపిటీషన్ ఉంది, ప్లస్ ఏదైతే జనానికి నచ్చకుండా ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇట్లా పాటలు పాడేటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి సౌందర్యం కోసం, ఎందుకంటే మనం ఇది కూడా మనం స్పష్టంగా చెప్పాలి. పార్వతి గారు అని ఒక సింగర్ కూడా చూస్తానికి కూడా నేను అంటానికి కాదు, అట్లాంటి ప్రతికూలమైన డీగ్లామరస్ ప్లేస్ కూడా ఆమెకు విన్నర్గా వచ్చింది. అంటే పాటకు ఈ పాటలు పాడటానికి సౌందర్యం ముఖ్యం కాదు, కోకిల గానం ముఖ్యం, స్వరాలు స్వరగమాలు అది ఇంపార్టెంట్. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది సౌందర్యం, దృశ్య సౌందర్యం కాదు. మన సినిమాలో కూడా చూస్తాం, నిన్నగాక మొన్న వచ్చినటువంటి కోర్టు సినిమాలో డీగ్లామరస్ క్యారెక్టరైజేషన్ అంతా కూడా ఎవరు కూడా హీరోయిన్ కానీ వాళ్ళు కానీ మేకప్లు హంగామాల్లో ఓ కలర్ సినిమా తీసుకున్నా, ఇట్లా చాలా సినిమాల్లో కూడా అంటే సినిమా దృశ్యకావ్యం హిట్ అవ్వాలంటే సౌందర్యము ఎక్స్పోజింగ్ పనిచేస్తుందేమో, కానీ అన్ని వేళలా కాదు, ఎక్కువ సార్లు కాదు. ఇట్లా టాలెంట్ ఉన్నప్పుడు క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి సూపర్ టూపర్ హిట్ ఎట్లాగాయో ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా టాలెంట్ను ప్రతిభను కానీ కాంపిటీషన్. మీరు చెప్తున్నట్టు కరెక్టే, కానీ ఒక అమ్మాయి ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఆరోపణలు అది కూడా తీవ్ర స్థాయిలో చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటి ఫేమ్ కోసం కాదమ్మా తల్లి, ఒక రిక్వెస్ట్ మీకు, ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రండి అమ్మా, చెప్పండి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా ఇలాంటి వాళ్ళకి మీరు వేదికని ఇవ్వద్దమ్మా. ఇది ఒక రాంగ్ ప్రెసిడెన్స్ అవుద్ది, ఫ్యూచర్ జనరేషన్ కి నష్టం జరుగుద్ది. పాల్గొనే వాళ్ళకి వాళ్ళ కనుక ఎలిమినేట్ అయితే ఇమీడియట్ గా జడ్జెస్ మీద ఆరోపణలు చేయటం. చిట్టిబాబు గారు ఒకటి ఏంటంటే కూడా ఇక్కడ అందరికి డిప్లొమాటిక్ గా ఉండాలి. సైడ్ న్యాయం ఉంటే కూడా సింగిల్ సైడ్ గా చెప్తున్నారు మీరు ఇప్పుడు. నిజంగానే ఉంటుందమ్మా. సూర్యుడు వెలుగు కాదు, సార్ అన్నది క్లారిటీ కావాలి. ఎవరికి వేదిక ఇవ్వద్దు అంటున్నాడు? కాదు సార్, ఇప్పుడు వేదికని ఇవ్వద్దు అంటున్నాడు, ఈ టాపిక్ డిస్కస్ చేయొద్దు అంటున్నాడా? నన్ను వేదికకి ఇవ్వద్దు అంటున్నాడా? టాపిక్ డిస్కస్ చేయొద్దు అంటున్నారు. అదే ఇష్టం, కానీ నన్ను అంటున్నాడా అనేది ఇక్కడ రాంగ్ ప్రెసిడెన్స్ అవుతుంది. సార్ గురుగారు మీరు అన్నది టాపిక్స్ అంటున్నారా, నన్ను నాకు వేదిక ఇవ్వద్దు అంటున్నారా? మిమ్మల్ని అనట్లేదండి, మిమ్మల్ని ఎందుకంటారు? ఓకే, అదే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నీ అభిప్రాయం చిట్టిబాబు గారు, అంటే మీరు చెప్తున్న వర్షన్ ప్రకారం చూస్తే ఇప్పుడు వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళని అనద్దు, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని భావించాలా? అట్లా కాదు, ఆవేదనతో ఒక అమ్మాయి మాట్లాడండి. ఆ అమ్మాయి అర్ధరహిత అనాలోచిత ఇమ్మెచ్యూర్ ఆరోపణలకి అది ఒక వేదిక ఇవ్వద్దు. అది అలా చేయటం వల్ల ఈ ఫ్యూచర్ లో ఇది ఒక ఆనవాయితీ అయిపోతుంది. ప్రతి ఒళ్ళు ఎలిమినేట్ అవగానే ఇమీడియట్ గా ఇలాంటి ఆరోపణలు ఏం చేస్తా ఉంటారు, అది చెయ్యొద్దు అంటున్నా. అది ఓకే అంటే ఒక నిమిషం అండి, అలాగే ఉండండి చిట్టిబాబు గారు. ఎస్ శ్రవణ్